తెలంగాణ అసెంబ్లీలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై రగడ చోటు చేసుకుంది. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఒక కమ్యూనిటీని టార్గెట్ గా చేసుకుని ఎస్ఐఆర్ సాగుతోందని ఆరోపించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు. కేవలం అనర్హుల ఓట్లు మాత్రమే తొలగిస్తున్నారని చెప్పారు. ఎంఐఎం, బీజేపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూనే ఓట్ చోరీ జరుగుతోందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. అర్హులైన వారి ఓట్ల తొలగింపు, ఓట్ చోరీని రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని చెప్పుకొచ్చారు శ్రీధర్ బాబు. ये नहीं कह रहे हैं कि एक पाकिस्तानी को, एक बांग्लादेशी को आप लाकर उसको वोट देने का हक दे दें. सर, ये दिस इज ऑल रॉन्ग. व्हेन बिहार में सर दिस एसआईआर हैड हैपेंड, not a single Muslim name or in Bihar was found to be from Bangladesh or from Pakistan or elsewhere, sir. ये सिर्फ एक पॉलिटिकल प्रोपेगेंडा है. ये मुल्क किसी की बाप की जागीर नहीं है कि वो अपनी जागीर को चलाते रहे, जैसा चाहे बोलते रहे. हम मुसलमान भी इस मुल्क का हिस्सा थे, है और रहेंगे. बिहार లో జరిగిన అంశాన్ని, ఉత్తరప్రదేశ్ లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈ రోజు మరి అపోజిషన్ పార్టీస్ అడిగినారు కదా అధ్యక్ష. ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని, ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్ లో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్, అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా. ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. హిందూ గాని ముస్లిం గాని ఇతర వర్గాలకు సంబంధించి ఎలిజిబుల్ ఓటర్ హూ ఈజ్ ఎన్ ఇండియన్ షుడ్ నాట్ బి బార్డ్ ఫ్రమ్ electoral as a member of electoral roll. This is the view of our Rahul Gandhi, sir. Our Rahul Gandhi, our leader, has literally focused in Karnataka, in Maharashtra, in Bihar. What he has mentioned, he has shown, sir. It should not happen here. ఏం చేస్తా ఉన్నారు సార్ రాహుల్ గాంధీ గారు? అర్హులైన ఓటర్ కి ఓటుకి ఏమంటున్నారు? ఓట్ చోరీ చేయొద్దని చెప్తున్నారు, ఓట్ చోరీ జరుగుతుందని చెప్తున్నారు. ఓట్ చోరీ జరుగుతా ఉందని చెప్పడు తప్ప సార్.